బాబు ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్. సో జనరల్గా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడనమాట. ఇంటికి వచ్చిన తర్వాత జనరల్గా అతను చాలామందితో మాట్లాడడము, సోషలైజేషన్, ఫ్యామిలీతో హ్యాపీ మూమెంట్స్గా ఉండడం, అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫుల్ యాక్టివ్గా ఉంటుండే బేసిక్ బిహేవియర్. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్లో మెల్లగా ఏమైందంటే సోషల్ ఐసోలేషన్, అంటే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం, అండ్ అదేవిధంగా స్లోగా వాళ్ళ పేరెంట్స్కి దగ్గరికి వెళ్ళి డాడీ మమ్మీ నాకు చెవిలో శబ్దాలు వినిపిస్తున్నారు, పిలుస్తున్నట్టు, మీకు ఏమైనా వినిపిస్తుందా అని చెప్పడం. అండ్ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ ఏంటి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు అతను సైలెంట్గా ఒక్కడ ఎప్పుడైతే ఉంటాడో తనలో తను మాట్లాడుకోవడం, ఏదో ర్యాండమ్ వర్డ్స్ మటరింగ్ చేయడం అనేది గమనించినారు. దాని తర్వాత వీళ్ళు జనరల్గా ఒక షాప్కి వెళ్ళి వెళ్తున్నప్పుడు స్లోగా ఏమైందంటే ఒక 2 మెంబర్స్ మాట్లాడుతూ ఉంటే నా గురించి ఏమో మాట్లాడుతున్నారు మమ్మీ అని చెప్పడము, భయం పడడము, ఇంట్లో నుంచి బయటికి రాకపోవడము, ఇలా చాలా సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా డ్రాస్టిక్ ఒక 3 months నుంచి బిల్డ్ అయినాయి. అప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళు సరే ఏదో మామూలు కొంచెం డిప్రెషన్లో ఇట్లా ఉన్నాడని చెప్పేసి నెగ్లెక్ట్ చేసినాను. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం క్రమంగా ఏమైపోయిందంటే కంప్లీట్గా అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయం, అండ్ ప్రాపర్గా నన్ను ఎవరో పిలుస్తున్నారు, నన్ను ఎవరు చేయాలని చూస్తున్నారు, నన్ను ఈ విధంగా చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే జనరల్గా మన సర్కిల్లో ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్కి, మదర్స్కి, రిలేటివ్స్కి చెప్పినప్పుడు ఇది బ్లాక్ మ్యాజిక్ అని, చేతబడి అని, చాలామంది వాళ్ళు ఏంటంటే రకరకాల ఏరియాస్కి తీసుకెళ్ళడము, ఫెయిత్ హీలర్స్ దగ్గర తీసుకెళ్ళడం, ఇట్లా అయింది. అదొక 2 months ఆ విధంగా స్పెండ్ చేసినారు. అక్కడ ఏంటంటే హ్యూజ్ లాస్ ఆఫ్ ఫైనాన్సెస్ అండ్ ఫైనాన్షియల్ బర్డన్, బట్ జబ్ అనేది తగ్గలేదు. సో అప్పుడు మన దగ్గరికి ఒకసారి వచ్చినారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ త్రూ సోషల్ మీడియా మన దగ్గరికి వచ్చినప్పుడు. సో ఏవైతే ఈ సిమ్టమ్స్ ఇప్పుడు చెప్పానో అవి మొత్తం కంప్లీట్గా స్కిజోఫ్రేనియా సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఈ స్కిజోఫ్రేనియా అనే జబ్బు ఇది ఒక మానసిక సమస్య. ఇది మేజర్గా ఏంటంటే 18 to 25 ఏజ్ మధ్యలో చాలామందికి వస్తూ ఉంటుంది. ఇవి నెగిటివ్ సిమ్టమ్స్ అండ్ పాజిటివ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. ఏవైతే మీకు ఇంతసేపు చెప్పానో అవి ఎక్కువగా నెగిటివ్ సిమ్టమ్స్లోకి వెళ్తూ ఉన్నాయి. సో సైలెంట్గా ఉంటున్నాడు కదా అని వదిలేయకండి, అది సమస్య కావచ్చు. అది డీలే చేస్తే మాత్రం జబ్బు అనేది కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేస్తే రెస్పాన్స్ అద్భుతంగా వస్తుంది. సో ఇలా ఎవరన్నా ఉంటే ఇది వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.